అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున సూర్యకళా మందిరంలో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ వారు ప్రదర్శించిన క్షేత్రం నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. ఆడపిల్లలు పుట్టారంటూ భార్యాబిడ్డలను వేధించిన వ్యక్తికి బుద్ధి చెప్పడం ఈ నాటిక సారాంశం. ప్రదర్శన అనంతరం కళాకారులను అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ సత్కరించి గౌరవ పారితోషికాన్ని విశిష్ట అతిథి శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శైలజా శ్యామ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శైలజా శ్యామ్ ముఖ్య అతిథిగాను, గౌరవ అతిథులుగా కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, క్షత్రి పరిషత్ సభ్యులు గణపతిరాజు, జోగి జగన్నాథరాజు, పరిషత్ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, ద్రాక్షారామ నాటక పరిషత్ అధ్యక్షులు నాగిరెడ్డి సతీష్, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యదర్శి ఎన్ ప్రభుదాసు, జయా కళానికేతన్ వ్యవస్థాపకులు కె వెంకటేశ్వరరావు పాల్గొని నాటక పోటీల విజేతలకు ప్రోత్సాహక నగదు బహుమతులను, జ్ఞాపికలను అందజేశారు. అలాగే 20 మందికి వ్యక్తిగత ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వాడ్రేవు సాంబశివరావు, చలసాని కృష్ణమూర్తి, మానాపురం సత్యనారాయణ వ్యవహరించారు. చివరి రోజు లక్కీ డిప్ నిర్వహించి విజేతకు రైస్ కుక్కర్ను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. పోటీల న్యాయ నిర్ణేతలను, అతిథులను పరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. నాటిక పోటీలను విజయవంతంగా నిర్వహించిన అల్లూరి సీతారామరాజు కళా పరిషత్ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి దంపతులను, ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు దంపతులను సభ్యులంతా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు కళా పరిషత్ సభ్యులు, కళాకారులు, కళాభిమానులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన తల్లి మన దగ్గర ఏం ఆశిస్తుంది. అలా ఒక భారీగా ఒక స్త్రీ వచ్చిందంటే బట్ చాలా మన లైఫ్ లాగా ఆవిడే ఉంటారు. మన దగ్గర నుంచి ఏమి కోరకుండా మన యొక్క గౌరవ మర్యాదలు కానీ, శ్రేయస్సు కానీ, మన యోగక్షేమాలు కానీ త్రూ లైఫ్ కాపాడింది భార్య. అలాగే తర్వాత ఆడపిల్లలు మనం పెళ్లి చేసి పంపించినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మ నాన్న అంటూనే ఉంటారు. స్త్రీ యొక్క ప్రాముఖ్యతని చాలా గొప్పగా వివరించడం జరిగింది. నిన్న ఈవేళ కూడా నాటకాలు, అటువంటి గొప్ప నాటకాలు ప్రదర్శించినందుకు నేను చాలా నాటకాల ప్రసిద్ధికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ గారు దగ్గర నుండి మాట్లాడారు. దాని గురించి కూడా నా ఐడియాస్ నాకు ఉన్నాయి. తప్పకుండా దాన్ని సాధిస్తామని నమ్మకం నాకు ఉంది. తప్పకుండా కూడా మంచి పాజిటివ్గా తయారు చేస్తామని. ఎందుకంటే వాళ్ళు చాలా దూరదృష్టితోటి కళాకారులు అంటే ఎవరు, ఎటువంటి వాళ్ళు కళాకారులుగా ఉంటారో అనే కష్టసుఖాలన్నీ తెలిసిన వ్యక్తి. మేము కళాకారులు ప్రతి సంవత్సరం నాటక పరిషత్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కళాకారులని దాంట్లో మంచి వాళ్ళు గుర్తించి ఇక్కడ సత్కరించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారంతో ఈ డాక్టర్ వారి కాంస్య విగ్రహాన్ని నిర్మించడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తామని, దానికి అవే ఖర్చు 20 లక్షల పైగా అవుతుందని చెప్పి వారు ఆ విగ్రహం చేసే వారి దగ్గర వడయాల గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. 20 లక్షల పైన ఎస్టిమేషన్ వేసి ఉన్నారు ఆయన. తర్వాత మన ప్రభుత్వం వారు, లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు వారందరి అనుమతితో ఒక మంచి స్థలం వారు కేటాయిస్తే ఆ విగ్రహం పెట్టడానికి పూర్తిగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తామని ఎంతో విశిష్టత ఉంది. నేను చాలాసార్లు పేపర్లో ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాను. మనము ఇప్పుడు టీవీలు, సీరియల్స్, సినిమాలు చాలా ఎక్కువ అయిపోయిన రోజులు. అంటే పిల్లలు కూడా ప్రస్తుతం కార్టూన్స్, సినిమాలు వాటికి ఎక్కువ అలవాటు పడిపోయిన ఈ రోజుల్లో కూడా నాటకాలను ప్రోత్సహిస్తూ, నిజంగా చెప్పాలంటే ఈ కొద్ది సమయంలో ఒక నాటకాన్ని మనం చూసినప్పుడు నిజంగా చాలా విలువలతో కూడిన ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించడం, దానిని చూడడం, కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది జరిగింది. ఇంత చక్కటి నాటకాలను ప్రదర్శించేటటువంటి
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ సంస్థ నుండి ఉభయ గోదావరి జిల్లాల అపర భగీరథుడు అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ ద్వారా వారి యొక్క కాంస్య విగ్రహాన్ని కాకినాడ నగరంలో ప్రజాప్రతినిధులు మన కార్పొరేషన్ పర్మిషన్ పొంది ఒక అద్భుతమైనటువంటి నగరంలో ఒక కోడలిలో వారి యొక్క కాటన్ ద్వారా గారి యొక్క విగ్రహ నిర్మాణం చేయడానికి సంకల్పం చేశారు. ఆ కార్యక్రమానికి నగర పౌరులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇతోధికంగా సహకరించి ఆ విగ్రహ నిర్మాణాన్ని కూడా కాకినాడ నగరంలో త్వరగా జరుగుతుందని, జరగడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను నగర పౌరులు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతూ ఈ యొక్క కళాయజ్ఞం జయప్రదం కావించినందుకు గాను మరొకసారి కాకినాడ నగర పౌరులకు, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ